చంద్రబాబు నాయుడు అన్నది క్లియర్గా అర్థమవుతుందండి. రైట్. ఫైనల్గా ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఇందాక మీరు ఋషికొండ ప్యాలెస్ దాని కీస్ ఇవన్నీ మాట్లాడారు కదా, మీకు ఇన్ని అనుమానాలు ఉంటాయి అంటే షర్మిల గారు ఆల్రెడీ రాసి ఉంటారేమో. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఆర్టీఐ కమిషనర్కి ఒక అప్పీల్ చేస్తే మీకు మొత్తం డీటెయిల్స్ వస్తాయి కదా. ఆ కీస్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు, రిజిస్ట్రేషన్ ఎవరి పేరున అయింది, దాని ఖర్చు ఎంత, ఇప్పుడు ఎవరు ఆధీనంలో ఉంది, దాన్ని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అద్దెకి ఇచ్చాడా, ఇవన్నీ తెలుస్తాయి కదా. ఏమన్నా ప్రయత్నం చేస్తారా? ఇక్కడ ఒకటి మీరు గమనించాలండి, మీరు మీడియా రంగంలో చాలా సంవత్సరాలు ఉన్నారు. అండ్ ఇన్ఫాక్ట్ ఇక్కడ ఒక మినిట్ టైం తీసుకొని కూడా ఒకటి చెప్పాలనుకున్నాను అండి. నేను చాలా మందితో మీడియా పర్సన్స్ తో మాట్లాడాను. అండ్ ఐ ఫీల్ యు ఆర్ ద బెస్ట్ వితౌట్ ఎనీ డౌట్ అండి. మనం ఇంతకుముందు 1.5 hours మీ స్టూడియోలోనే చేసాము లైవ్. లైక్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ బికాస్ ప్రజలను పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడిన అతి కొద్ది మంది జర్నలిస్టులు మీరు ఒకరండి. అండ్ వాట్ యు సే, ఐ వాస్ సో హ్యాపీ దట్ డే. అంటే ఇలా కూడా మాట్లాడతారు, జర్నలిజం ఇంకా ఇలా ఉంది, బతికే ఉంది, విలువలు విశ్వసనీయత అనేది ఆ రోజు మీతో మాట్లాడిన తర్వాత నేను ఆ రోజు ఫీల్ అయ్యానండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ ఒకటండి, మీరు అన్నట్లు ఆర్టీఏ వాళ్ళని అడిగినా, కీస్ అడిగినా అవన్నీ కూడా ఇస్తారు. తెలుగుదేశం వాళ్ళకి, మీరు మీడియా రంగంలో ఉన్నారు కదండి, తెలుగుదేశం వాళ్ళకి ఏంటంటే ఒక ఇష్యూను లేవనెత్తడం వరకే వాళ్ళ పని అండి. అంటే వాళ్ళ మీడియా కానీ వాళ్ళకి కానీ దాని ఎండ్ రిజల్ట్ ఏంటి, అది పాజిటివ్ గా వస్తుందా నెగిటివ్ గా వస్తుందా అన్నది వాళ్ళు ఎప్పుడు అసలు వాళ్ళు కేర్ చేయరు. ఆల్ దే వాంట్ ఈస్ బురద తల్లుదాం, మడ్ స్లింగింగ్ అండి. ఇప్పుడు బురద తల్లుదాం, ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు దాన్ని బురద కొడదాం, అయిపోయింది, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. కానీ ప్రజలకు కూడా దాని రిజల్ట్ ఏంటి, ఇప్పుడు లడ్డు మనోభావాలు తర్వాత ఎవడు మాట్లాడుతున్నాడండి, ఆగండి, తొందర ఎందుకు, సిట్ రిపోర్ట్ వస్తుంది, ఎవరున్నారు వెనకాల. నేను అనేది మనోభావాలు అన్నది ఇప్పుడు ఏమైనాయి అంటున్నాను. నేను మీకు ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఒక నిమిషం టైం ఉంటే. ఇంతకు ముందు గోరంట్ల మాధవ్ ఇష్యూ అని చేశారు, తర్వాత ఏమైంది ఎవరికి తెలియదు, ఆ మహిళ కూడా బయటికి రాలేదు. రెండవది మన అంబటి రాంబాబు గారు ఏదో గంట అరగంట అది చేశారు, ఆ మహిళ బాధితురాలు కూడా బయటికి రాలేదు. మూడవది అవంతి శ్రీనివాస్ గారి గురించి ఏవో ఆరోపణలు వచ్చి ఆ మహిళ కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. లాస్ట్ కి విజయసాయి రెడ్డి గారి గురించి ఆ అమ్మాయి, శాంతి అనే అమ్మాయి నాకు తండ్రి లాంటి కూడా అన్నా కానీ దాన్ని దుమారం లేపారు, దాని ఎండ్ రిజల్ట్ ఎవరికి తెలియదు. కానీ మీరు గమనిస్తే అధికారిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తను వీడియోతో సహా బయటపడ్డాడు. ఆ బాధితురాలు వెళ్ళి పార్టీ ఆఫీస్కి వెళ్ళి చంద్రబాబుకి, నారా లోకేష్ కి గోడ వెళ్ళబోసుకుంటే వాళ్ళు పట్టించుకోకపోతే గతి లేక పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడింది. అది ఎంతవరకు సెన్సేషన్ అయిందండి, అది ఆధారాలతో సహా బాధితురాలు బయటకు వచ్చింది. ఈ 5 విషయాలు అయినంత పాపులర్ ఇది ఎందుకు కాలేదు, దట్ సేస్ ఎవ్రీథింగ్ అండి. ఇప్పుడు మనం ఆలోచిస్తే దట్ సేస్ ఎవ్రీథింగ్. వాళ్ళ దగ్గర మీడియా ఉంది, 4 సంస్థలు ఉన్నాయి, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒకడు వేసుకున్న సూట్ ఇంకోటి దగ్గరికి వెళ్తుంది, వాడి సూట్ వీడి దగ్గరికి తెచ్చుకుంటాడు, కూర్చొని కొట్టి 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 జనాల్లోకి ఎక్కిస్తారు. మాకు ఆ కెపాసిటీ లేదు. బట్ మాకున్న స్ట్రెంత్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఒకటి, మాకున్న స్ట్రెంత్ మా కార్యకర్తలు. మీకు ఆ కెపాసిటీ లేదని నేను అన్నా కానీ మీరు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లో ఉన్నారు, వాళ్ళు ఆర్గనైజ్డ్ లో ఉన్నారు. అది I agree with that, and because there is scope for improvement and we always accept that and we are doing we are working hard. మీరు ఇంకా మిడివల్ ఏజెస్ దగ్గర ఆగిపోయారు, వాళ్ళు ఆల్రెడీ స్వర్ణ